రాంబాబు గారు वैसे बड़े बच्चा అంత బాగానే ఉంది. అది నెక్స్ట్ ఓపెన్ చేస్తున్నప్పుడు బాగానే ఉంటారా? అమ్మ చేస్తుంది అమ్మ పిల్లలు డబ్బులు పట్టిగా ఇంట్లో సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. రావే ఇప్పుడు వస్తుంది. మట్టి మట్టి కూడా అది సిమెంట్ చల్లరా తొట్టి అదొకటి ఇంకేం వాటర్ నిన్న మీరు అడిగారు అంతకుముందు ఎవరు కనుక్కొని హరిబాబు హాస్పిటల్ పోయాం సార్ మొన్న లక్షణ షాట్ అయింది బాల్స్ ఇవ్వండి. ఇవాళ ఒక్క రోజు బాగుంది నాశనం తల్లి వంద ఇంటర్కి వెళ్ళాలి. సెకండ్ ఇష్టం సచివాలయం వాళ్ళు వస్తారు అప్లై కంపెనీ గాడి పోయా ఫస్ట్ అసలు పడలే రెండు చేసిన ప్రాబ్లం ఏంటో ప్రాబ్లం కొనుక్కున్నాం సార్ బాత్రూమ్ బట్టి ఎక్కువ ఉంది సార్. నీళ్ళు బాగా ఎక్కువ ఉంది భయ్యా 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 భయ్యా
రాసుకోవాలి నోట్ బుక్ పెట్టి ఇట్లా ఇల్లు 5 లైన్లు ఉన్నాయండి మొత్తం సెంటరే సార్ 5 లైన్లు ఉన్నాయి. ఇటు వెళ్ళి అటు తిరిగి రాసి సరిపోయింది. ఇంకా రూట్ మ్యాప్ ముందు ఇది అనుకున్నాం కాలువ పక్కన ఎంతమందికి వచ్చినా చెప్పినా మీరు పెట్టుకోండి అప్లికేషన్ పెట్టుకోమంటారు. ఎన్నిసార్లు అప్లికేషన్ మొత్తం పట్టాలు లేకుండా నేను ఎన్నిసార్లు పెట్టాను సార్. అవును గోదమ్మా మీరే అందుకే వర్షాలు చదువు మేము ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టాం. పాడి ఇంట్లో స్థలాలకు ఇచ్చారు కానీ వాళ్ళు అమ్ముకొని వాళ్ళకి ఇస్తున్నారు కానీ మాకు అస్సలు స్థలాలు లేవు సార్. మేము సచివాలయంకి వస్తే మేము మాట్లాడుతూ ఉంటాం. మధ్యలో పెద్ద మనుషులు మేము మాట్లాడుతాం. వేరే సమస్యలు నిద్రలు లేకుండా అవి కూడా వాసన వాసన శంషుద్దీన్ మా మామయ్య పుస్తకం కూడా ఉంది. పెన్షన్ వచ్చేది రాకపోయినా కూడా చనిపోతే పుస్తకం కూడా ఉంది సార్. అన్నిట్లో నువ్వే వస్తుంది చివరిదాకా అదే ఉండాలని బ్రో కొద్దిగా అనుకున్నాను బ్రో కొంచెం కింద పెట్టు టైం ఎప్పుడు ఇచ్చారు అన్ని షార్ట్లు ఇస్తారు తప్పలేదు అక్కడ టోకెన్ ఈ షార్ట్లు ఇస్తారు నోట్ చేయించారు పద్ధతున్నా కాలు వచ్చింది ఇబ్బంది యాక్షన్ సాధారణ జరిగింది అదే ఇల్లు బాగుంది భయపడుతున్నారు అన్న దానికి అది అడగాలి వాళ్ళు. నేను ఆ రోజు చెప్పా ఆ రోజేమో వాడు ఏమని చెప్పాడు ఇళ్ళన్నీ తీసేస్తారన్నారు. అదే ప్రచారం చేసి వస్తే నేను పోకుండా చేస్తానని ఆల్రెడీ చెప్పేవాడు. చెప్పారు మొత్తం పై నుంచి రావాలి. నెలలో వస్తుందమ్మా
బాగలేదు మా చనిపోయాడండి. చనిపోవాలి 15 రోజులకి అమ్మాయి కూడా పీజీ చేసి ఇద్దరు వేస్ట్గా ఉన్నారు. ఏదైనా చంద్రబాబు నాయుడు వదిలితే ఏదో వస్తాయి అని ఆశగా ఉంటే ఏది ముందుకు రావట్లేదు. మీరు వచ్చారు కాబట్టి అడగాలి కాబట్టి అబ్బాయికి రేషన్ కార్డు మా అబ్బాయి మా కార్డులో ఉన్నాడు. రేషన్ కార్డు మాకు 4 పిల్లలు ఉన్నారని 4 మేము కట్టుకున్నాము. కరెంటు వస్తుందని అబ్బాయి కార్డు తీయటం లేదు ఇవ్వటం లేదు. 4వ సంవత్సరం పెళ్ళి. అందరికీ నమస్కారాలు. ఈరోజు 53వ డివిజను ఒక్కొక్క బూత్ 2వ డివిజను 50వ డివిజన్ని ఈరోజు డోర్ టు డోరు సుపరిపాలన మీద తిరగటం కూడా జరిగింది. ప్రజల్లో చిన్న చిన్న విషయాలు ఏదంటే వాటికి ఇబ్బందులు ఉన్నాయి. మిగతా వచ్చేసి డ్రైన్స్ ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్. మిగతాదంతా కూడా ఎక్కడా కూడా మాకేమీ ఇబ్బంది లేదు, బాగానే ఉన్నామని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఆ చిన్న చిన్న ఏదైతే 20-25% ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా రెక్టిఫై చేస్తాం. మళ్ళా వచ్చేటప్పుడు నెక్స్ట్ ఇయర్కి వచ్చే లోపల ఆ సమస్యలు కనపడకుండా ఉండాలనేదే మా ఉద్దేశం. మా వాళ్ళతో కూడా మాట్లాడతా ఈ ఒక రోడ్డు వచ్చే లోపలికి బాగా డౌన్ అయిపోయి పక్కన పోతురాజు కాలువది వర్షం పడితే ఇదంతా కూడా బ్లాక్ అవుతూ ఉంది. ఇప్పుడు రోడ్డు అదేవిధంగా డ్రైన్స్ 2 పెట్టమన్నాం. రోడ్డు కూడా హైట్ లెవెల్ లేపేటట్టు దాన్ని కూడా ప్రాబ్లం లేకుండా ఈసారి వర్షం ఎంత వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి తీసుకొస్తాం. ఇంకెట్లాంటి చిన్న చిన్నవి ఉన్నాయి, అన్నీ కూడా రెక్టిఫై చేసి మా వాళ్ళని కూడా టీముని కూడా బూత్ కానీ కేఎస్ఎస్ కానీ డివిజన్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరితో కూడా సచివాలయాలను కూర్చోబెట్టుకొని వాళ్ళని కోఆర్డినేషన్ చేసి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా రాకూడదు. అందరూ కూడా బాగుంది 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 అనే పరిస్థితి రావాలి. మంచినీళ్ళు సమస్యలు ఉన్నాయి. మంచినీళ్ళు కూడా పైప్ లైన్లు మార్చేస్తే పూర్తిగా ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తామని కూడా మనం చెప్పాం. అది కూడా తొందరలోనే పైప్ లైన్లు మొదలుపెట్టిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాత్రం పడుతుంది. టౌన్ అంతా ఓవరే ట్యాంక్స్ అందరికీ నమస్కారం. ఈరోజు 50 డివిజను నెహ్రూ నగరు ప్రాంతంలో మరి గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, మా శాసనసభ్యులు మరి సుపరిపాలనలో ముందడుగు అనే కార్యక్రమానికి మరి ఆయన అతిథిగా విచ్చేసి సుమారు 75 ఇళ్లను ఆయన విజిట్ చేసి ప్రతి మహిళలను వాళ్ళకున్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకొని మరి ప్రభుత్వ పనితీరును కూడా తెలుసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి సంతృప్తికరమైన సమాధానానికి సంతోషపెడుతూ మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు మరి అందరూ కూడాను మరి పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ అనేక కార్యక్రమాల్లో ముందుండి మరి కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా కల్పించడానికి డ్రైనేజ్ కానివ్వండి, లేకపోతే వాటర్ సమస్య కానివ్వండి, క్లీనింగ్ సమస్య కానివ్వండి, అన్నీ కూడాను ముందుగానే మేము ప్రజలు అడక్కముందే ముందు అన్నీ చేయటానికి సిద్ధంగా ఉన్నాం. మరి గౌరవనీయులు మా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో మరి ఆయన ఇచ్చినటువంటి ఉత్సాహం, మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మరి మున్సిపాలిటీకి సంబంధించిన అనేక పనులు మరి ఇక్కడ ఈ డివిజన్లో పెట్టడం జరిగింది. మరి కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యి మరలా కూడా పెట్టడం జరిగింది. మరలా కొన్ని కార్యక్రమాలు కూడా వెంకటేశ్వర కాలనీ కానివ్వండి, జయప్రకాష్ కాలనీ కానివ్వండి, నెహ్రూ కాలనీ కానివ్వండి, ఈ అన్నిటిలో కూడాను కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో సుమారు 3 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి మరి మా ఎమ్మెల్యే గారు అనుమతి ఇవ్వటం జరిగింది. దాన్ని త్వరలోనే టెండర్లకు పిలిచి మరి చేయటం జరుగుద్ది. అదేవిధంగా వెంకటేశ్వర కాలనీలో పార్కు కూడా ఒకటి డెవలప్ చేయాలి. దానికి స్థలం అయితే 60 సెంట్లు ఉంది. అదేవిధంగా నెహ్రూ నగర్లో 1,06,00,000 పెట్టి పార్కుని డెవలప్ చేయటం జరుగుతూ ఉంది. అది కూడా త్వరలోనే గౌరవనీయులు
ఎమ్మెల్యే గారి జనార్దన్ రావు గారి చేతుల మీదుగా అది ఓపెనింగ్ చేయబోతున్నాం. అలాగే ఈ రాబోయే సంవత్సరంలో అనేక సుమారు 5-6 కోట్ల రూపాయలు ఈ డివిజన్లో డ్రైనేజీలకు కానివ్వండి, రోడ్లకు కానివ్వండి, తర్వాత ప్లాంటేషన్ కానివ్వండి, పార్కుల డెవలప్మెంట్కి కానివ్వండి, స్కూల్ డెవలప్మెంట్కి కానివ్వండి, హాస్పిటల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఈ తర్వాత అనేక కార్యక్రమాల్లో ముందు ఉండి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే డివిజన్లో స్కిల్ ట్రైనింగ్ సెంటర్లో 2 బ్యాచ్లు సుమారు 200 మంది మహిళలు మరి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్కిల్ ట్రైనింగ్ సెంటర్లో మరి స్కిల్ ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ నేర్చుకుంటున్నారు. మా డివిజన్లో ఉన్నటువంటి చాలామందికి కూడాను మరి 3 సెంటర్లు పెట్టడం జరిగింది. మంగమ్మ కాలేజీలో ఒకటి, మరి నెహ్రూ నగర్ పార్కు దగ్గర స్కిల్ ట్రైనింగ్ సెంటర్లో 2 సెంటర్లు, సుమారు 400 మంది. ఆ 400 మందిలో 200 మంది 210 మంది వరకు కూడాను మా డివిజన్లో ఉన్నటువంటి మహిళలకి మరి ఉపాధి ప్రోత్సాహాన్ని ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ విధంగా అభివృద్ధి మరియు సంక్షేమం దశలో మరి అనేక కార్యక్రమాలు ఏదైతే మేనిఫెస్టోలో ప్రభుత్వం ముందుగా చెప్పిందో సూపర్ 6 పథకాల్లో ఇప్పటికే 3 పథకాలు అమలులోకి వచ్చినాయి. ఇంకా వచ్చే నెలలో 4వ పథకం అమల్లోకి వస్తుంది. మరి చెప్పనటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా మరి ముందుండి నడిపిస్తున్నటువంటి శ్రీ నారా లోకేష్ గారికి, శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, మా ప్రియతమ నాయకులు జనార్దన్ రావు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.